హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి వాట్ ఈస్ పైథాన్ ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఇంట్రడక్షన్ చూద్దాం. పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే పైథాన్ వచ్చేసి ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది వచ్చేసి ఇంటర్ప్రిటర్ ద్వారా అయితే వర్క్ అవుతుంది. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ లో లెవెల్ లాంగ్వేజ్కి ఇంటర్ప్రిటర్ ద్వారా అయితే ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 1991లో క్రియేట్ చేశాడు. ఇది క్రియేట్ చేసింది గుడియో వ్యాన్ రూసమ్. ఈయన ఒక మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే కామెడీ షో చూసేవాడు. అక్కడి నుంచి ఈ పైథాన్ అనే నేమ్ అనేది పెట్టాడు అనమాట. ఇప్పుడు పైథాన్ ఫీచర్స్ అయితే చూద్దాం. పైథాన్ ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈజీ టు లెర్న్. అంటే పైథాన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది సింటాక్స్, సో నేర్చుకోవడం చాలా ఈజీ. సెకండ్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్. అంటే పైథాన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ ద్వారా వర్క్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే పైథాన్ వచ్చేసి మ్యాక్, లైనెక్స్, ఉబుంటు, విండోస్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా వర్క్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఫోర్త్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే పైథాన్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట పైథాన్ వచ్చేసి. ఫిఫ్త్ వచ్చేసి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్. అంటే పైథాన్లో చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. వీటిని తీసుకొని మనం డిఫరెంట్ టాస్క్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. సిక్స్త్ వచ్చే డైనమిక్లీ టైప్. అంటే పైథాన్లో డేటా టైప్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, అది బిల్ట్ గా డేటా టైప్ అనేది డిక్లేర్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఇంట్, ఫ్లోట్ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సెవెంత్ వచ్చేసి లార్జర్ కమ్యూనిటీ సపోర్ట్. అంటే పైథాన్ యూజర్స్ వరల్డ్లో చాలా మంది ఉంటారు, దీనివల్ల మనకు కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు పైథాన్ అప్లికేషన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్లో పైథాన్ని బ్యాక్ అండ్ పర్పస్గా వాడతారు. సెకండ్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ అనాలిసిస్. డేటా సైన్స్ అండ్ అనాలిసిస్లో ఫ్రేమ్వర్క్స్ లైక్ NumPy, Pandas అనేటివి వాడతారనమాట. మ్యాట్ప్లాట్లిబ్ కూడా వాడతారు. థర్డ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దీంట్లో వచ్చేసి పైథాన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ పైటార్చ్ అయితే వాడతారనమాట. ఫోర్త్ వచ్చేసి ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్. ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్లో పైథాన్ వైడ్గా యూజ్ చేస్తారు. కాన్సెప్ట్స్ లైక్ ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ కాన్సెప్ట్స్ అయితే ఆటోమేషన్ స్క్రిప్టింగ్ లో వాడతారు. ఫిఫ్త్ వచ్చేసి గేమ్ డెవలప్మెంట్. పైగేమ్ అనే ఫ్రేమ్వర్క్ గేమ్ డెవలప్మెంట్ లో వాడతారు అనమాట పైథాన్ది. సిక్స్త్ వచ్చేసి డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్. డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కూడా పైథాన్ అయితే వాడతారు. PyQt అనే ఫ్రేమ్వర్క్ అయితే వాడతారు అనమాట. సెవెంత్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. పెనట్రేషన్ టెస్టింగ్ లో పైథాన్ అయితే వాడతారు అనమాట సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ వీ కెన్ యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్. అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునే దానికి మనం ఇన్పుట్ ఫంక్షన్ అయితే వాడతాం. ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ ఇన్పుట్ తీసుకునే దానికి మనం ఇన్పుట్ ఆఫ్ అనేది వాడాలి. అంటే ఫస్ట్ ఇన్పుట్ అయితే తీసుకోవాలి, దాని వల్ల ఇంకా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ లో ఏమైనా టెక్స్ట్ రాస్తే అది స్ట్రింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే టెక్స్ట్ రాసాను, ఇది వచ్చే స్ట్రింగ్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ రాసి దాని వల్ల స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలి str ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ తో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.4, ఇది వచ్చేసి ఫ్లోట్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ రాసి దాన్ని ఫ్లోట్ గా అయితే కన్వర్ట్ చేయాలి, అంటే ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. పైథాన్ లో మనం ప్రింట్ ఫంక్షన్ ని 8 టైప్స్ గా వాడతాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ప్రింటింగ్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ ని మనం ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ లో మనకు కావాల్సిన టెక్స్ట్ ని ఇచ్చేయచ్చు అనమాట. మనం ఇచ్చిన టెక్స్ట్ డిస్ప్లే అవుద్ది అనమాట మనకు అవుట్పుట్ గా. ఇక్కడ హలో అని ఇచ్చాను, అంటే హలో అనేది అవుట్పుట్ గా డిస్ప్లే అవుతుంది. మనం ఏదైనా డబుల్ కోట్స్ ఆ సింగిల్ కోట్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ వేరియబుల్స్. నేమ్ ఈక్వల్ టు సాయి అని ఇచ్చాను, ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్ అనమాట. ప్రింట్ నేమ్ అంటే సాయి అనేది డిస్ప్లే అవుతుంది. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టెక్స్ట్ వచ్చేసి డబుల్ కోట్స్ లో అనేది పెట్టాలన్నమాట, వేరియబుల్ అనేది డబుల్ కోట్స్ లో అనేది పెట్టకూడదు. నెక్స్ట్ ప్రింటింగ్ టెక్స్ట్ అండ్ వేరియబుల్స్. మనకి టెక్స్ట్ వేరియబుల్స్ రెండు ఉంటే ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. నేమ్ ఈక్వల్ టు సాయి అని ఇచ్చాను, మళ్ళా ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్ అనమాట. ప్రింట్ మై నేమ్ ఈస్ సాయి అని ఇచ్చాను. మనం టెక్స్ట్ మాత్రం డబుల్ కోట్స్ లో ఉంచేసి వేరియబుల్ మాత్రం డబుల్ కోట్స్ లో పెట్టకుండా రెండింటిని కామాతో అయితే సపరేట్ చేసామన్నమాట. రెండింటిని ఖచ్చితంగా కామాతో అనేది సపరేట్ చేయాలి, అప్పుడే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ సెప్ అంటే సపరేటర్ అనమాట. అంటే మనం ఇచ్చిన వాల్యూస్ ని సపరేట్ చేస్తుంది అది. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రింట్ 10, 20, 30, సెప్ ఈక్వల్ టు హైఫన్ ఇచ్చాను అనుకోండి. 10, 20, 30 మధ్యలో హైఫన్ అనేది ప్రింట్ అయ్యి డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్
ఎండ్ సెప్ అనేటివి ప్రింట్ ఫంక్షన్ లో ఇన్బిల్ట్ గా ఉంటాయన్నమాట. ఎండ్ లో వచ్చేసి \n అనేది స్టోర్ అయి ఉంటుంది. ప్రింట్ హలో కామా ఎండ్ ఇక్కడ జస్ట్ స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ లో వచ్చేసి ప్రింట్ వరల్డ్ అన్నాను. హలో వరల్డ్ మధ్యలో స్పేస్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. మనం ఫర్ సపోజ్ ఎండ్ ఇవ్వకుండా ఉన్నాం అనుకోండి, ఎండ్ ఇవ్వకుండా జస్ట్ ప్రింట్ హలో కామా వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి, ఈ రెండు వచ్చేసి డిఫరెంట్ లైన్స్ లో అనేది ప్రింట్ అవుతాయి అనమాట. అంటే హలో ఒక లైన్ లో, వరల్డ్ ఒక లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇది వచ్చేసి రెండింటికి మెయిన్ డిఫరెన్స్. సిక్స్త్ వచ్చేసి యూజింగ్ ఎఫ్ స్ట్రింగ్స్. అంటే ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి మనం టెక్స్ట్ ని, వేరియబుల్స్ ని రెండింటిని డిస్ప్లే చేయొచ్చు. నేమ్ ఈక్వల్ టు సాయి అన్నాను, టౌన్ ఈక్వల్ టు నెల్లూరు అన్నాను. ఇక్కడ నేమ్, టౌన్ అనేటి వేరియబుల్స్ అనమాట. ఎలా ప్రింట్ చేయాలంటే ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి నార్మల్ గా ప్రింట్ ఫంక్షన్ రాసేసి లోపల వచ్చేసి ఎఫ్ అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ డబుల్ కోట్స్ ముందర ఎఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. వేరియబుల్స్ వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ లో మెన్షన్ చేయాలి. టెక్స్ట్ వచ్చేసి నార్మల్ గా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి సాయి లివ్స్ ఇన్ నెల్లూరు అనేది ప్రింట్ అవుతుంది. సెవెంత్ టైప్ వచ్చేసి యూజింగ్ ఫార్మాట్ లో మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అనేటివి వాడతాం. మనకి ఎక్కడైతే వేరియబుల్ కావాలో అక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేస్తాం. ఇక్కడ టూ ప్లేసెస్ దగ్గర నేను ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాను. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ వస్తుంది, ఇక్కడ ఒక వేరియబుల్ వస్తుంది. అక్కడ వేరియబుల్ లో ఏ వాల్యూ ఉందో ఇక్కడ డాట్ ఫార్మాట్ ఆఫ్ అని పెట్టి రాయాలన్నమాట. ఈ డబుల్ కోట్స్ ఎండ్ చేసిన తర్వాత మనం డాట్ ఫార్మాట్ అనేది మెన్షన్ చేసి మనకు కావాల్సిన వాల్యూస్ అనేది రాసుకోవాలన్నమాట. ఇక్కడ సాయి లివ్స్ ఇన్ నెల్లూరు అనేది ప్రింట్ అవుతుంది, NLR అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఫార్మాటింగ్. అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అయితే వాడతాం అనమాట. దీంట్లో ప్రింట్ ఆఫ్ పర్సంటేజెస్ లివ్స్ ఇన్ పర్సంటేజెస్ అన్నాను. ఇక్కడ మళ్ళా డబుల్ కోట్స్ తర్వాత పర్సంటేజ్, ఇంకో పర్సంటేజ్ పెట్టాలన్నమాట. సాయి కామా NLR అని ఇచ్చాను. అంటే సాయి లివ్స్ ఇన్ నెల్లూరు అనేది NLR అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ D అనేది ఇంటీజర్ కి అనమాట. పర్సంటేజ్ F వచ్చేసి ఫ్లోట్ కి అనమాట. ఇవి వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఈ వీడియోలో వచ్చేసి హలో వరల్డ్ ప్రోగ్రామ్ మరియు కామెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రింటర్ పర్పస్ ఏంటి? టెక్స్ట్ని మరియు ఇమేజెస్ని ప్రింట్ చేయడం కదా. అలాగే పైథాన్లో ప్రింట్ ఫంక్షన్ అనేదాన్ని టెక్స్ట్ని ప్రింట్ చేయడానికి ఆర్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ని ప్రింట్ చేయాలంటే డబుల్ కోట్స్లో ఆర్ సింగిల్ కోట్స్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు. హలో వరల్డ్ అని రాస్తున్నాను. ఇప్పుడు అది డిస్ప్లే అవుద్దన్నమాట. రన్ చేస్తున్నాను. ఇదిగోండి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే కమెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యూజర్ అండర్స్టాండింగ్ పర్పస్. అంటే యూజర్ అర్థం చేసుకునేదానికి కమెంట్స్ అనేటివి వాడతాం అనమాట. కమెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై పైథాన్ ఇంటర్ప్రిటర్. అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ వచ్చేసి కమెంట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ లైన్ కమెంట్స్ ఆర్ డినోటెడ్ బై హ్యాష్. అంటే హ్యాష్తో మన సింగిల్ లైన్ కమెంట్స్ని డినోట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఏ కమెంట్ అని రాస్తున్నాను. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఇక్కడ రాసిండేది నేను మల్టీ లైన్ కమెంట్ అనమాట. అది త్రిబుల్ కోట్స్లో రాశాను. ఫాలో అండ్ లెట్స్ మీట్ ఇన్ ద డే 3. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.